హాయ్ వివర్స్, మనం వచ్చేసి 10వ తరగతి శుభోదయము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము, తెలుగు. ఇక్కడ వచ్చేసి మామిడిపల్లి సాంబశివ శర్మ అనేటువంటి ఆయన రచించడం జరిగింది, ఈయన కవి రచించడం జరిగింది. పై బొమ్మలో మీరేమి గ్రహించారు అనేటువంటిది చూద్దాము. పై బొమ్మలో ప్రకృతి అందాలను చూశాను. ఇలాంటి దృశ్యాలను మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి దృశ్యాలు వచ్చేసి పల్లెటూర్లలో మనము చూడవచ్చు అనమాట. తర్వాత చూశాను అని చెప్పాము. తర్వాత వచ్చేసి సూర్యోదయం కావటంతో ఏం జరుగుతుంది? సూర్యోదయం కావటంతో పక్షులు నేల పాడి పంటలతో తర్వాత పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి తెలంగాణలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఏం జరగాలి? తెలంగాణలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలంటే మానవులందరూ నీతి గలవారై పవిత్ర చరిత్ర కలిగినటువంటి వారై అబద్ధం ఆడని వారై ధర్మాచరణ పరులు కావాలి. తర్వాత వచ్చేసి ఆలోచించండి, చెప్పండి అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. తెలంగాణ ప్రజల యొక్క చదువులు ఏ విధంగా ఉండాలి? తెలంగాణ ప్రజల యొక్క చదువులు కొత్త కాంతులను విరజిమ్మాలి. ఇక్కడి చదువులు చిన్న పూతగా మొదలై కాయలు కాయాలి. అవి మంచి రుచికరమైనటువంటి రసాలతో నిండినటువంటి ఫలాలుగా మారాలి. నీతిని ప్రబోధిస్తూ మనస్సులను కరిగించాలి. పూర్వకాలపు మంచి రచనా విధానాలను ప్రదర్శించాలి. తెలంగాణలో నేతలు ఎట్లా ఉండాలి? తెలంగాణలో వచ్చేసి సుకుమారమైనటువంటి చక్కని భావాలు కలిగిన నాయకులు ఉన్నారు. వారు దేశభక్తులై నిండు మనసులతో ప్రజలందరినీ హితాన్ని క్షేమాన్ని చేకూర్చాలి. ఆలోచనల వెలుగులు అందరికీ అందించాలి. మన దేశంలో సుఖశాంతులు వెళ్ళి విరిసే ప్రయత్నించాలి. తద్వారా కీర్తిని గడించాలి. తర్వాత సాహితీ జ్యోతి వెలిగించడము అంటే ఏమిటి? తెలంగాణ సస్యశ్యామలముగా వచ్చేసి మారడానికి ఏం చేయాలి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట. తెలంగాణ సస్యశ్యామలముగా లేదా సాహితీ జ్యోతి వెలిగించడానికి అని రెండు రాసుకోవచ్చు. అంటే డిఫరెన్షియేషన్ రాసేటప్పుడు ఆ విధంగా రాయొచ్చు. ఆన్సర్ ఒకటే, తెలంగాణ సస్యశ్యామలంగా మారాలి. ఇందుకు రకరకాల పూలు, పండ్లు, ఆకులు, లేత చిగుళ్లతో అందాలను చిందిస్తున్నటువంటి కొమ్మలతో నిండి ఉండాలి. ఫలాలకై నిరీక్షించేటువంటి వారిని తృప్తిపరిచే మామిడి, అరటి, ద్రాక్ష, కొబ్బరి చెట్లతో నిండుగా ఉండాలి. ఇంద్రుని ఉద్యానవనమైనటువంటి నందనవనముగా భూతుల స్వర్గంగా మారాలి. అంటే ఆ యొక్క భూమి వచ్చేసి స్వర్గంగా మారాలి. భూత దయాపరులు అంటే ఎవరు? తెలంగాణలో ఉండేటువంటి భయపడుతున్నటువంటి వారికి సమర్థులు బాసటగా నిలిచి, అంటే భయపడుతున్నటువంటి వారికి మేమున్నామని నిలబడ్డం అనమాట. నిలిచి వారిని కాపాడాలి. భూతదయ గలవారు ఇతరులను ఆదుకోవాలి. రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలి? రాజకీయ నాయకులు సత్యాలు పలికేటువంటి వారైతే మంచి వాళ్లను రక్షించాలి. తర్వాత వచ్చేసి సత్యాన్ని పలకాలి. తర్వాత సీత వలె స్త్రీలు వచ్చేసి దాంపత్య ధర్మాన్ని పాటించాలి. సో ఇలాంటి వాళ్ళైతే మన యొక్క రాజకీయ నాయకులుగా ఉండడము మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత రాజకీయ నాయకులను ఈ విధంగా ఉంటే మనం వచ్చేసి మంచి భావితరం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటిది ముందుగానే గణించి వీళ్ళు రాయడం జరిగిందనమాట. తర్వాత నేతలు నీతి మంతులైతే ప్రజలకు మేలు కలుగుతుంది, చర్చించండి. నేతలు నీతిమంతులైతే భయపడుతున్నటువంటి ప్రజలను కాపాడతారు. తర్వాత వచ్చేసి రాజకీయ నాయకులు సత్యం పలికేవారైతే మంచి వాళ్ళని రక్షించాలి. తర్వాత వచ్చేసి ధర్మాన్ని ఆచరించాలి. తర్వాత నీతి కలవారై ఇతరులను లేదా ప్రజల కష్టాలను తీరుస్తూ ఇవన్నీ నేతలు చేపట్టినప్పుడు ప్రజలకు మేలు కలుగుతుంది. తర్వాత వచ్చేసి క్రింది కవితను చదవండి, ప్రశ్నలను జవాబులు రాయండి. చిమ్మ చీకటి రాత్రి శిథిలమైపోయింది, తూర్పు వాకిట మరల తొలిప్రొద్దు పొడిచింది, కలువ కనుమూసింది, కమలమ్మ మురిసింది, గాలి ఈలలు వేసి కమ్మగా పాడింది. డాక్టర్ పల్లా దుర్గయ్య అనేటువంటి వ్యక్తి రాశారు అనమాట. ఈ కవిత రాసింది ఎవరు? సో ఈ కవిత రాసింది వచ్చేసి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాశారు. ఈ కవిత దేనికి సంబంధించింది? ఈ కవిత గాలికి సంబంధించింది. చిమ్మ చీకటి శిథిలం కావడము అంటే ఏమిటి? రాత్రి కావడము అనే అర్థము. పొద్దు పొడవడము అంటే ఏమిటి? తొలి పొద్దు పొడవడము అంటే సూర్యోదయము అనే అర్థము. కలువ కనుమూయటము అంటే ఏమిటి?
ప్రొద్దుపోయింది, కలువలు కన్ను మూస్తాయి, కలువలు రాత్రిపూట విరుచుకుంటాయి అనేటువంటిది అర్థం అనమాట ఈ యొక్క ఆన్సర్. కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు సొంతంగా రాయండి. తర్వాత వచ్చేసి భాషాంశాలు అనేటువంటిది చూద్దాము. క్రింది వాక్యాల్లో సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను గుర్తించండి. ఇక్కడ వచ్చేసి ధరణి కాలుష్యాన్ని భరించలేదు, దానితో భూతలపై తాపం పెరుగుతున్నది, చెట్టుంటే వానలతో నేల తల్లి చల్లబడుతుంది. సో నేల తల్లి అన్నా కానీ, ధరణి అన్నా కానీ, భూతలం అన్నా కానీ మూడిటికి అర్థం వచ్చేసి ఏంటంటే భూమి అనమాట. సో మానవత్వము కలవారే మానవులు, మనుషులకు కరుణ ఉండాలి, భూతదయ లేని నరులు రాక్షసులే. సో ఈ మూడిటికి నరులు, మానవులు అనేటువంటిది రెండిటికి మనుషులు అనమాట. క్రింది గీత గీసినటువంటి పదానికి గల నానార్థాలు రాయండి. సో దసరా నవరాత్రులను నవ ఉత్సాహంతో జరుపుతున్నాయి, కొత్త అనే అర్థము. నెక్స్ట్ వచ్చేసి క్రింద ఇచ్చినటువంటి పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఖ్యాతి, దక్షుని యొక్క కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఏలు, రాజకీయ నాయకులు 5 సంవత్సరములు వచ్చేసి పదవిలో ఉండి ప్రజలను ఏలుతారు. తర్వాత వచ్చేసి విలసిల్లి, మన దేశంలో సుఖశాంతులు నిత్యము విలసిల్లాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాక్యాంశాలు అనేటువంటి చూద్దాము. క్రింది వాక్యాల్లో ద్వంద్వ సమాసము పదాలను గుర్తించి వాటిని విగ్రహ వాక్యాలను రాయండి. వాలి సుగ్రీవులు ఇద్దరు సోదరులు. సో వాలి సుగ్రీవులు అనేటువంటిది రెండు కలిసి వచ్చింది కాబట్టి ద్వంద్వ సమాసము. రాత్రింబగళ్ళు సూర్యచంద్రులు కారణము. కష్ట సమయాల్లో శక్తియుక్తులు ప్రదర్శించాలి, సుఖదుఖాల పట్ల సమభావం చూపాలి. దీంట్లో ఏంటనేది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి సమాస పదం వచ్చేసి వాలి సుగ్రీవులు, విగ్రహ వాక్యం వచ్చేసి వాలి మరియు సుగ్రీవులు. రాత్రింబవళ్ళు రాత్రి మరియు పగలు, సూర్యచంద్రులు సూర్యుడు మరియు చంద్రుడు, శక్తియుక్తులు శక్తి మరియు యుక్తులు, సుఖ దుఃఖాలు సుఖము మరియు దుఃఖము. సో ఇది వచ్చేసి విగ్రహ వాక్యం అనమాట. తర్వాత వచ్చేసి దీన్ని ద్వంద్వ సమాసము అని అంటారు. రెండు కలిసి వచ్చింది కాబట్టి ద్వంద్వ సమాసము అని అంటారు. క్రింది పదాలను విడతీయండి. మానవులెవ్వరు, మానవులు ప్లస్ ఎల్లరు, మానవులెల్లరు. సత్యసంధులయ్యి, సత్య ప్లస్ సంధులయ్యి. నాటకం వలెను, నాటకము ప్లస్ ఆడవలెన్. పదాలను కలిపి రాయండి. మానవులు ప్లస్ అందరూ, మానవులందరూ. నాయకులు ప్లస్ ఉన్నారు, నాయకులున్నారు. అబద్ధము ప్లస్ ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు.